వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ ఓడిపోతే ఇక్కడున్న కొంతమందికొచ్చే ప్రాబ్లమ్ ఏంటనేది నాకైతే అర్థం గావట్లేదు. యాక్చువల్‌గా అయితే ఇది ఇండియా మొత్తం గూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే ఈ బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ గూడా ఈ వెస్ట్ బెంగాల్ నుంచి మన ఇండియాలోకొస్తున్నారు. ఇండియాలోకి చొరబడుతున్నారు. వాళ్ళు ఇండియాలోకొచ్చి అసలు ఏమేం పనులు జేస్తున్నారు, ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. ఇంకో పక్క చూస్తేనేమో బంగ్లాదేశ్ వాళ్ళందరూ గూడా బయటకొచ్చి మరి వాళ్ళు బహిరంగంగా అంటే వాళ్ళు స్పీచ్‌లు ఇచ్చుకుంటున్నారు. ఈ ఈస్ట్ సైడ్ మొత్తాన్ని గూడా మనమే ఆక్రమించేసుకుందాము. ఇండియాని మనము বাংলাদেশে আমরা তাদেরকে আশ্রয় প্রশ্রয় দিয়ে যে সেভেন সিস্টার রয়েছে అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇండియా పరంగా చూసుకుంటే ఇలా ఉంది సిట్యుయేషను. అండ్ వెస్ట్ బెంగాల్‌లో చూసుకుంటే మాత్రం అక్కడ సిట్యుయేషన్ చాలా ఘోరమైన పరిస్థితిలోకెళ్ళిపోయింది. అసలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ మమతా బెనర్జీ డైరెక్ట్‌గా బయటకొచ్చి వార్నింగ్ ఇవ్వడాలు అంటే ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ వచ్చి మీరు గాని ఓట్లేయకపోతే మిమ్మల్ని చంపేస్తుంది, మిమ్మల్ని నాశనం చేసేస్తుందని చెప్పి వార్నింగ్‌లు ఇవ్వటము. అండ్ అలానే వాళ్ళ మేనల్లుడు అతను కూడా బయటకొచ్చి అసలు మీరు ఖచ్చితంగా ఓట్లేయాలి. లేకపోతే మా విశ్వరూపం చూస్తారా ఇదని చెప్పి వాళ్ళు వార్నింగ్‌లు ఇవ్వడము. అంటే ఇట్లా డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చే పొజిషన్‌కొచ్చింది అంటే ఎంత దూరం ఎళ్ళిపోయిందనేది ఇంక మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా అక్కడ చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ఆర్జికర్ ఇన్సిడెంట్ అని, సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ అని. ఈ సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ అయితే అసలు ఒకేసారి 10 మందిని ఇంట్లో అంటే పెద్దలు, పిల్లలు వీళ్ళందరిని కూడా 10 మందిని ఒకే ఇంట్లో పెట్టి ఆ ఇల్లు మొత్తాన్ని కాల్చేశారు. 10 మంది చనిపోయారు ఆ రోజు. దాని తర్వాత ఆర్జికర్ ఇన్సిడెంట్ లాంటివి చాలా జరిగాయి. అండ్ ఆవిడ ఈ మమతా బెనర్జీ ఏమంటున్నారంటే ఇట్లా ఎవరికైనా గాని సరే ఇట్లా రేప్ గాని, లేకపోతే ఇలాంటి సిట్యుయేషన్ ఎవరైనా ఫేస్ చేస్తే వాళ్ళకి ఇదేంటి డబ్బులిస్తాము అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక ఆడపిల్లకి న్యాయం చేయకుండా ఇట్లా డబ్బులిస్తాము మీరు రేపులైనా అన్నట్టుగా మాట్లాడితే ఇంకసలు అది ఏ రకంగా తీసుకోవాలి? సో, ఇట్లా చాలా ఇన్సిడెంట్‌లయితే జరుగుతున్నాయక్కడ. అది వెస్ట్ బెంగాల్ పరిస్థితనేది చాలా అంటే చాలా వర్స్ట్ పొజిషన్‌లోకెళ్ళిపోయింది. ప్రెజెంట్ అక్కడ చేంజ్ అయితే కన్ఫర్మ్‌గా రావాలి. సో, అక్కడ వాళ్ళకున్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే అది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ వచ్చినా గాని సరే అది మనకి తెలుసు. అది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎలా చేస్తది? ఏం చేస్తదనేది. సో, అక్కడ బీజేపీ రావడం అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ వెస్ట్ బెంగాల్‌కి చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ కొంతమంది వాళ్ళని లిటరేట్స్ అనాలా? లేకపోతే ఇల్లిటరేట్స్ అనాలా? ఏమనాలో అర్థం కావట్లేదు గానీ, వాళ్ళందరూ కూడా తెగ బాధపడిపోతున్నారు.